బిగ్ బాస్ హౌస్లో ప్రభావతి 2.2 ఎక్స్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో నిఖిల్ శక్తి టీం గెలిచింది. ఇక గెలిచినందుకు గాను కాంతారా క్లాన్లో నుంచి ఒకరిని తప్పించే పవర్ని సొంతం చేసుకుంది శక్తి టీం. ఇక ఆ పవర్తో కాంతారా టీం సభ్యుడైన నబీల్ను తప్పించారు శక్తి టీం. ఇక దాని తర్వాత ఇరు క్లాన్స్ తమ గుడ్ల సంఖ్యను పెంచుకోవడానికి బిగ్ బాస్ వారికి మరో అవకాశం ఇస్తూ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ పేరే మూవ్ ద ప్లాట్ఫామ్. ఇక ఈ టాస్క్లో భాగంగా ఇరు క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు పోటీ పడాల్సి ఉంటుంది. ఇక సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం. ఇక ఆట ఎలా ఆడాలి అంటే ఇరు పోటీదారులు ఒక ప్లాట్ఫామ్ పై బ్యాలెన్స్ చేస్తూ అందులో ఉన్న మూవింగ్ బాల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆ బాల్ సైజు ఉన్న సరైన హోల్లో వేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్క బాల్ ని ఆ హోల్లో వేసినందుకు గాను పాయింట్స్ లభిస్తాయి. బాల్స్ ని వేసే హోల్స్ ని బట్టి పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. అలా టాస్క్ బజర్ మోగినప్పటి నుంచి ఎండ్ బజర్ మోగే వరకు ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వారికి అన్ని పాయింట్స్ వాల్యూతో ఉన్న ఎగ్స్ లభిస్తాయి. ఒకసారి ప్లాట్ఫామ్ పైకి ఎక్కిన వాళ్ళు మళ్ళీ దిగడానికి వీలు లేదు. అలానే ఆ బాల్స్ ని చేతితో ఆర్ కాలుతో ముట్టుకోవడానికి లేదు. ఇక ఈ టాస్క్ లో శక్తి క్లాన్ నుంచి పాకెట్ రాకెట్ నైనిక, కాంతారా క్లాన్ నుంచి చీఫ్ అభయ్ నవీన్ పోటీ పడ్డారు. ఇక ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలా రేపటి ఎపిసోడ్ అయితే కొంచెం చప్పగానే అనిపించింది. ఆ టాస్క్ చూసిన తర్వాత పోటీ పడుతున్న పోటీదారుని బట్టి మూవ్ ద ప్లాట్ఫామ్ టాస్క్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.